హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ ఆర్ట్ డ్రాయింగ్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ ఛానల్లో డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన వీడియోస్, అట్లాగే గ్రాఫిక్ డిజైన్కి సంబంధించిన వీడియోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు మన బిజినెస్ గురించి తెలియాలి అంటే కనుక ట్రైనింగ్స్ ఉంటాయి, ఆన్లైన్ సెల్ఫ్ లెర్నింగ్ వీడియోస్, క్లాస్ రూమ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. లేదనుకుంటే మీకు గ్రాఫిక్ డిజైన్ లేదా ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్ సర్వీస్ కావాలన్నా కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి. సో మీకు ఇంకేదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్కి, సో అట్లాగే మెయిల్ ఐడి ఉంది digitalITtraining@gmail.com అని చెప్పి. అట్లాగే వెబ్సైట్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు, www.digitalITtraining.com. వీటికి సంబంధించి కోర్స్ కంటెంట్ కానీ మిగతా డీటెయిల్స్ తెలియాలంటే ఒకసారి వాచ్ చేయండి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ అయిపోతున్నామంటే కనుక, సో గ్రాఫిక్ డిజైన్ అనేది మనం ఒక ఇమేజ్ డిజైన్ చేసి చూపించాము. సో ఇది ఇమేజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది. సో ఇందులో ఏంటంటే ఇవాళ మనం డిస్కస్ అయిపోయేది ఏంటిది అంటే కనుక, సో ఈ టూల్ అండి. ఏంటిదంటే ఈ టూల్, సో నేను ఇక్కడ కర్సర్ ప్లేస్ చేయగానే టూల్ నేమ్ వస్తుంది. ఏంటిదా టూల్? బ్రష్ టూల్ అండి. ఓకే, సో బ్రష్ టూల్ యూస్ చేసుకొని మనం ఏం చేస్తాం అనే దాని గురించి మనం వాళ్ళు చూద్దాము. సో దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే కనుక, మనం ఏదైనా ఇమేజెస్ కానీ ఇవి కానీ ఏదైనా తీసుకున్నప్పుడు వాటికి సంబంధించి మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని ఎడిటింగ్స్ అనేది మనం వాటి ద్వారా చేసుకోవచ్చు అనమాట. సో దానికి నేను డెస్క్టాప్లో ఉన్న ఫైల్స్ ఓపెన్ చేస్తున్నాను. సో మనకి ఈ యొక్క ఇమేజ్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ బ్రష్ టూల్ యూస్ చేసుకొని ఏం చేయొచ్చు అంటే, సో మీరు ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మీరు ఏదైతే తీసుకున్నారో, నాకు ఇక్కడ ఏదైతే ఉందో దాని ద్వారా నేను వేసుకోవచ్చు. నేను ఇప్పుడు రెడ్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడండి, ఈ బ్రష్ టూల్ ద్వారా ఏం చేయొచ్చు అంటే మనం బ్యాక్గ్రౌండ్కి ఏదైనా కలర్ అప్లై చేయాలన్నా ఇలా అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం స్పెసిఫిక్గా ఏదైనా దేనికైనా అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఇలా కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకుంటే కనుక దీని ద్వారా కూడా మనం అనేది బ్యాక్గ్రౌండ్కి ఒక పర్టికులర్ ఏరియాకి ఏదైనా కలర్ అప్లై చేయాలంటే కనుక చేసేసుకోవచ్చు. సో మనకి వీటికి ఈజీగా ఉంటుంది. సో ఇంకా ఇక్కడ ఏంటంటే కనుక మనకి బ్రష్ టూల్స్లో ఇలా ఎఫెక్ట్స్ అనేది కూడా పెట్టుకోవచ్చు. మనకి ఎన్ని ఎఫెక్ట్స్ కావాలంటే కనుక అన్ని ఎఫెక్ట్స్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇట్లా పెట్టేసుకున్నాను. ఈజీగా నాకు ఏమైందంటే ఈజీగా వచ్చేసింది. సో ఇక్కడ మీకు బ్రష్ టూల్లో చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటిది అంటే కనుక, మీరు ఇక్కడ కర్వ్స్ అనేది తీసుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని స్మాల్ లిస్ట్ కింద ఒక నిమిషం. సో ఇక్కడ స్మాల్ థంబ్నెయిల్స్ అని పెట్టుకుంటే ఇక్కడ మీకు బ్రష్ ఆప్షన్స్ వస్తున్నాయి. మీరు వీటిల్లో ఏంటంటే ఎప్పుడు స్మూత్గా ఉండే టైప్ బ్రష్ ఆప్షన్ తీసుకుంటే కనుక మనకి ఈజీగా వర్క్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను వేరే కలర్ తీసుకుంటాం, దాని మీద ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. అంటే మీకు సింబల్స్ ఉన్నాయి, మీరు ఇలా మూవ్ అవుతుంది. సో మీరు దీంతో ఇలా పని అవుతుంది అనుకుంటే కనుక మీరు దీంతో ఏం చేయొచ్చు అంటే ఇట్లాంటి మనం డిజైన్స్ ఏమైనా వేయాలనుకున్నా కూడా ఈ బ్రష్ టూల్తో మనం చేసుకోవచ్చు. అంటే ఇది నేను ఇలా యూస్ చేస్తాను, దీన్ని వేరే వాళ్ళు వేరే రకంగా కూడా యూస్ చేయొచ్చు. బట్ ఏంటంటే మనకి ఇట్లా మనం బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ఎఫెక్ట్స్ పెట్టాలి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మీరు యూస్ చేసుకొని కూడా దీని ద్వారా కూడా చేసుకోవచ్చు. నేను కొన్ని చోట్ల చూశాను. సో నాకు అట్లా నచ్చింది. అంటే మనం ఏదైనా డిజైన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం కొద్దిగా బ్రష్ సైజ్ పెంచుకొని, సో దీన్ని ఇట్లా చూడండి ఇట్లా వస్తుంది. అంటే మనకి ఇది అన్ని చోట్ల కూడా ఉపయోగపడదు. రిక్వైర్మెంట్ ఉన్న స్పెసిఫిక్ ఏరియాస్లోనే చేయగలం. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా బ్రష్ అనేది ఎంత స్మూతెస్ట్ టైప్ బ్రష్ తీసుకుంటేనే మనకు అంత వర్క్ అనేది. సో మనకి ఇట్లా చూడండి ఈ సింప్లింగ్ వస్తుంది అంతా కూడా. సో నేను ఇప్పుడు దీన్ని అంతా బ్యాక్వర్డ్ అండు కొడుతున్నాను. సో ఇప్పుడు నాకున్న దీనికి చూడండి, సో దీంట్లో ఇంకా వస్తున్నాయి. మీకు ఒకవేళ ఇంకా కావాలి అంటే కనుక మీరు డౌన్లోడ్ కూడా చేసుకొని యాడ్ చేసుకోవడానికి స్కోప్ అనేది ఉంటాయి లేటెస్ట్ వెర్షన్స్లో వాటిల్లో. సో మీరు ఇక్కడ ఉన్నట్టుగా నేను అన్నీ మీకు చూపిస్తున్నాను ఏమేమి ఉన్నాయి, వీటితో ఏం చేస్తున్నాం అనేది. సో మీరు ఇంకా సైజ్ పెంచుకుంటే కనుక దీనికి తగ్గట్టుగా ఎఫెక్ట్స్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. దీన్ని బట్టి ఇలా ఉంటుంది. సో నాకు ఒక్కొక్క ఎఫెక్ట్కి ఒక్కొక్కలాగా వస్తుంది. అంటే మీరు బ్యాక్గ్రౌండ్ అంతా ప్లెయిన్గానే రఫ్ చేయాలని ఏం లేదు. సో మీకు కాకపోతే మనం ప్లెయిన్గా రఫ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఎంత స్మూత్గా ఉండేది అప్లై చేసుకుంటే కనుక మనకి వర్క్ అనేది అంత నీట్గా అయిపోతుంది అనమాట. సో మనకి సో ఇట్లా వస్తుంది. సో నాకు ఇట్లా వచ్చింది. సో ఇట్లా సో నేను డిజైన్ కొత్తగా ఏం చేయకుండానే నేనేం చేస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్తోనే నాకు ఉన్న ఎఫెక్ట్స్తోనే నేను ఇలా క్రియేట్ చేసేసుకుంటున్నాను. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది నాకు రఫ్ అయిపోయింది.
సో ఎట్లా వచ్చింది. నేను ఒకవేళ దీన్ని ఏదైనా చేయాలి అనుకుంటే ఎరేస్ చేసుకోవచ్చు. సో మీరు జూమ్ చేసుకొని అప్లై చేసుకుంటే కనుక కరెక్ట్గా వస్తూ ఉంటుంది. సో ఇట్లా పెట్టాను. అంటే ఫస్ట్ థింగ్ అయితే మనం బ్యాక్గ్రౌండ్లో దీన్ని పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నాం. ఒకవేళ నేను ఈ హెయిర్కి కలర్ రిలేటెడ్గా వాడదాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మోడ్స్లో మీరు బ్రష్ తీసుకున్నారు, బాగానే ఉంది. లేదు అనుకుంటే ఇక్కడ మోడ్ మార్చి ఏం చేస్తారంటే సో ఇక్కడ లీనియర్ లైట్ తీసేసి లైట్ అని పెట్టుకోండి. సో దీన్ని సైజ్ తగ్గించండి. మీకు ఒకవేళ సైజ్ పెరగాలి తగ్గాలి అంటే సో మీరు బ్రాకెట్స్ ఉన్నాయి కదా, IOP తర్వాత బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఒక లెఫ్ట్ సైడ్ బ్రాకెట్ కొడితే సైజ్ తగ్గుద్ది, రైట్ సైడ్ బ్రాకెట్ కొడితే కనుక సైజ్ పెరుగుతుంది అనమాట. సో నేను సైజ్ పెరిగిన తర్వాత ఏం చేస్తున్నాను, ఇప్పుడు రెడ్ కలర్ అప్లై చేస్తుంది కదా, చూడండి ఎగ్జాక్ట్గా ఈ హెయిర్కి కలర్ అప్లై అయినట్టుగా వచ్చింది. అంటే మనం ఏదైనా పర్టికులర్ ఏరియాకి ఏమైనా కలర్ అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక సో మనం ఈ బ్రష్ టూల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇది మీరు ఎంత జూమ్ చేసుకొని వర్క్ చేస్తారో మీకు అంత యూజ్ ఉంటుంది అనమాట ఇది. సో ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా ఏంటంటే అంటే మనకి రిక్వైర్మెంట్ అనేది చెప్తున్నాం మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కింద ఏంటంటే మనం దీన్ని తీసుకొని చేస్తున్నాం. సో మీరు అట్లా చేసుకోవచ్చు. సో లేదు అనుకుంటే మీరు ఇంకేం చేయొచ్చు అంటే కనుక స్క్రీన్ బేస్లో ఈ పెన్సిల్ టూల్తో మనం ఇలాంటి ఏదైనా చేసుకోవాలి అనుకున్నా కూడా సో మనం అంటే ఫేస్ మీద దీనికి ఒక కలర్ అప్లై చేయాలి. సో ఇలా కలర్ అప్లై చేసుకున్నది కూడా దీని ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి ఏది తీసుకున్నా పర్లేదు, ఎక్కువగా ఏంటంటే బ్రష్ టూల్ అనేది వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు నేను కలర్ వేరే తీసుకొని ట్రై చేద్దాం. సో అంటే మనం ఒక ఫేస్కి ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ లాగా యాడ్ చేయాలన్నా కూడా ఏమవుతుంది అంటే ఇక్కడ మీరు లైట్ అని తీసుకున్నారు, బాగానే ఉంది. కాకపోతే వీటిల్లో ఏమవుతా ఉంటుంది అంటే వీటిల్లో తీసుకున్న దాన్ని బట్టి ఆ ఒపాసిటీ అనేది ఎక్కువ రావడం తక్కువ రావడం అనేది మీకు వీటిల్లో ఉండే ఆప్షన్స్ ద్వారా వస్తుంది అనమాట. సో మీరు మ్యాక్సిమం లైట్గా కనబడాలి అనుకుంటే కనుక సాఫ్ట్లే అనేది వాడుకోండి. సో అప్పుడు ఏమవుతూ ఉంటుంది అంటే ట్రాన్స్పరెంట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో లేదు అనుకుంటే మీరు సో నేను అరేంజ్ చేసేస్తున్నాను. మీరు మామూలుగా నేను ఇక్కడైతే ఏం చేయట్లేదు కాబట్టి సో బ్యాక్గ్రౌండ్ ఇలా డిలీట్ అయిపోతుంది. అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఎరేజర్కేను ఈ బ్రష్ టూల్కి డిఫరెన్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్తో పాటు పిక్చర్ ఏదైతే ఉందో మొత్తం అంతా పోతుంది. బ్రష్ టూల్ కూడా ఏంటంటే అప్లై అవుతుంది. సో ఏది అప్లై అవుతుంది, మీరు ఇక్కడ ఏ కలర్ అయితే తీసుకున్నారో అది మీ దానికి అప్లై అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఏం చేయాలి అంటే కనుక దాన్ని అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకొని చూడండి. సో మీకు ఇప్పుడు ఇంకొక ఇమేజ్ నేను చూపిస్తాను. సో ఈ ఇమేజ్ తీసుకున్నాను, ఇప్పుడు దీన్ని పెద్దగా చేస్తున్నాను. సో మీరు ఇలాంటి కలర్స్ కానీ ఏదైనా అప్లై చేయాలనుకున్నప్పుడు మీరు ఎంత పెద్దగా తీసుకుంటే కనుక అంత బాగా ఎఫెక్టివ్గా వస్తుందన్నమాట. నేను ఇక్కడ మళ్ళీ ఏం చేస్తానంటే రెడ్డే తీసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నాకు గ్రీన్ కలర్ ఉంది. సో మీరు ఆ కలర్స్ అనేది మీరు ట్రాన్స్పరెంట్ అంటే ఆపోజిట్లో ఉండే కలర్స్ తీసుకుంటేనే మనకు వర్కౌట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకని ఇది ఇంత సాఫ్ట్గా వస్తుంది అంటే ఇక్కడ నేను సాఫ్ట్ లైట్ అనేది తీసుకున్నా. మీకు ఒక లైటింగ్ స్పార్కిల్ లాగా రావాలి అంటే కనుక లీనియర్ లైట్ అనేది తీసుకోండి, దీని ద్వారా వస్తుంది. సో దీని నుంచి ఇక్కడ మనం ఇలా చెక్ అనేది చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ పడిపోతుంది. సో నాకు ఇట్లా కూడా నేను చేసుకోవచ్చు అనమాట. సో ఇది అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి హెయిర్కి బ్లూ కలర్ అప్లై ఆ బేస్ అంటే మీకు కలర్ చూపిస్తున్నాను, దాని ద్వారా మనం ఎలా చేసుకోవచ్చు అనేది. సో ఇక్కడ బ్లూ కలర్ అనేది తీసుకుంటే సో నాకు ఇక్కడ ఏమైంది, హెయిర్ కనబడట్లేదు. ఎందుకని ఇక్కడ లీనియర్ లైట్లో ఉంది. అదే సాఫ్ట్ లైట్ అంటే కనుక అంత హెవీ లైటింగ్ రాదు, కొంచెం మీడియంగా వస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ ఒపాసిటీ కొంచెం పెట్టుకున్నట్టుగా వస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కనుక దాన్ని మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా అప్లై చేసుకుంటే కనుక మీకు ఈ ఆప్షన్స్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే కనుక ఆ ఫెసిలిటీ అనేది మనం ఇక్కడ కలర్స్ ఇదంతా కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట.
సో అలా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో మీరు దీన్ని బట్టి ఏం చేయొచ్చు అంటే కనుక ఇలా ట్రాన్స్పరెన్సీ అనేది అప్లై చేసుకోవచ్చు. సో నాకు ఇలా ట్రాన్స్పరెన్సీ కాకుండా ఇది ఏంటిది అంటే కనుక సో నేనేం చేస్తానంటే ఇప్పుడు నాకు ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ లాగా నేను తీసుకుందాం అనుకుంటున్నా. సో దానికి ఏం చేస్తానంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఉంది కదా, సో నేను మారుస్తాను, ఎల్లో కలర్ తీసుకుంటాను. సో ఎల్లో కలర్ తీసుకొని ఏం చేస్తానంటే సో ఇలా ట్రాన్స్పరెంట్ లేయర్ కింద అప్లై చేస్తాను. అంటే నాకు వైటిష్ సెలెక్ట్ అయింది, ఎల్లోలో లైట్ వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా. సో ఇలా వచ్చేస్తుంది. సో ఈ ఫేస్ మీద కూడా ట్రాన్స్పరెంట్ లేయర్లా కూడా తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు. సాఫ్ట్ లైట్లో ఇంకా ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే మీరు ఇలా ఒకసారి అప్లై చేసుకొని చూడండి ఏమేమి ఆప్షన్స్ వస్తున్నాయి ఏంటి అనేది అప్లై చేసుకొని చూస్తే అంటే మనం ఇలాగా ఎవరు యూస్ చేయరు. బట్ ఏంటంటే మీకు రిక్వైర్మెంట్ ఇప్పుడు రాదు. మీరు ఏదైనా కొన్ని శాంపుల్స్ ఇమేజెస్ తీసుకొని వాటి ఎఫెక్ట్స్ చూసుకొని అది మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు చేసేది ఏంటంటే మ్యాక్సిమం మనం వాడి ఈ బేసిక్ వెర్షన్తో పాటు మీకు అప్గ్రేడెడ్ వెర్షన్స్ కూడా ఉన్నాయి. సో వాటిల్లో మీరు యూస్ చేసుకుంటూ ఉంటే కనుక ఇలా సో మీరు కొన్ని ఇమేజెస్ చూసుకుంటూ ఉంటే వాళ్ళు ఉన్న కలర్ కాకుండా ఎక్స్ట్రా కలర్ లాగా వస్తూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ నుంచే వస్తుంది మనకి. సో ఓకే, ఇట్లా ఉంటుంది పరిస్థితి. సో మీరు ఇంకా లైట్ అండ్ కలర్ లీనియర్ లైట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఇట్లా మారిపోయింది. సో నాకు ఇంత హెవీ అవసరం లేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఒపాసిటీ తగ్గించుకోవడానికి ట్రై చేయండి. సో నేను అప్లై చేసుకుంటూ వెళ్తే పెరిగిపోతుంది. ఓకే, నేను ఒపాసిటీ లైట్గా ఇస్తే ఎఫెక్ట్ ఇస్తే మీకు సరిపోతుంది. ఓకే, సో మీరు ఇట్లా కూడా దానికి ఏం చేయొచ్చు అంటే ఒక వేలో మీరు ఒక ట్రాన్స్పరెంట్ కలర్ ఫామ్ చేసినట్టుగా దానికి అట్లా ఫామ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను సర్కిల్ సెంటర్కి తీసుకొచ్చి పెడితే చూడండి ఇదో పడుతుంది. అప్పుడు నేను ఏం చేశాను, ఈ కార్నర్కి తీసుకెళ్ళి దీన్ని ఇట్లా ప్లేస్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇట్లా ప్లేస్ చేసుకుంటా ఉంటే మనం చేసుకోవచ్చు. ఓకే, సో మీరు బ్యాక్గ్రౌండ్కి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నార్మల్గా మీరు ఏమైనా పిక్చర్ని ట్రాన్స్పరెంట్లో చేయాలి అనుకుంటే కనుక దాన్ని చేసుకోవచ్చు. మీరు ఇవన్నీ కూడా మీకు ఎప్పుడైతే మీరు లైవ్లో చేస్తూ ఉంటారో అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది. సో మిగతా టాపిక్స్ మిగతా టూల్స్ గురించి మనం రిమైనింగ్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.